ప్రియమైన దేవుడి బిడ్లారా, మన కనతలి అయిన కథోలిక శ్రీసభలో ఉన్న మనమందరము ధన్యులము. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము రాకముందు చరిత్ర అనేది ఉంది. అంటే కథోలిక ట్రెడిషన్, సాంప్రదాయం అని అంటాం. కథోలిక సాంప్రదాయంతో పాటు పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం పఠిస్తూ సత్యాన్ని తెలుసుకుంటూ స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నాం. స్వస్థత కలిగి జీవిస్తూ ఉన్నాము. స్వస్థత ఎక్కడ దొరుకుతుందంటే పాప క్షమాపణలో దొరుకుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 23 వచనాలు మనం చూస్తే అక్కడ శిష్యులు భయముతో ఉన్నారు, శాంతి లేదు. కాబట్టి యేసుప్రభువారు వచ్చి అంటూ ఉన్నారు, మీకు శాంతి కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా అనడం మాత్రమే కాదు, ఈ శాంతి నా ప్రజలలో ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే యేసుప్రభువారు వారి మీదికి శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. పవిత్రాత్మను పొందుకున్న తర్వాత సీదా సాధారణంగా ఉంటామా? సైలెంట్గా కూర్చుంటామా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన పని చేస్తాము. అదేంటి? ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. కాబట్టి ఇక్కడ శిష్యులు అనగా ఎవరు? ఈనాడు అభిషక్తులు, ప్రధాన యాజకులు, మన యాజకులు అంటే అపోస్తలులు అనగా బిషప్స్. కాబట్టి మన కనతలైన కథోలిక శ్రీ సభలో యేసుప్రభువారే స్వయంగా వీరికి పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చారు. అది ఎలాంటి వరం అంటే ఎవ్వరి పాపములైనా వారు క్షమించవచ్చు మన పాపలను.